హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక నవోదయ అకాడమీ. మనం ఎవ్రీడే 10 క్వశ్చన్స్ తో మీ ముందుకు వస్తున్నాం. మాక్సిమం నాకు వీలు లేకపోయినా ట్రై చేస్తూనే ఉన్నానన్న. కాబట్టి ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అంటున్నాం కాబట్టి మనకి ఎగ్జామ్ లోపల చాలా క్వశ్చన్స్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ ని నోట్ చేసుకోండి. డిఫరెంట్ క్వశ్చన్స్ ని మీ ముందుకు తెస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి కూడా వినండి, మూడోసారి కూడా వినండి. ఖచ్చితంగా అర్థమవుద్ది. ఏ పాయింట్ మిస్ అవుతుందో అనేది మీకు తెలుస్తుంది. రైట్, ముందుగా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత క్లాస్ చెప్పుకుందాం. యాంగిల్స్కి వచ్చాం కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ సప్లిమెంటరీ? ఏ రెండు యాంగిల్స్ ని యాడ్ చేయటం కానీ లేకపోతే ఏ రెండు యాంగిల్స్ ని కలిపితే సప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది. అసలు సప్లిమెంటరీ అంటే ఎంత నానా? 180 degrees నానా. సప్లిమెంటరీ అంటే 180 degrees కన్నా 180 degrees కాబట్టి నువ్వు క్లియర్ గా చూసుకుంటే 180 వచ్చేది 46, 44 కాదు. సి 245, 115 కూడా కాదు. 90, 180 కూడా కాదు. ఆప్షన్ బి 113 ప్లస్ 67 కన్నా 67 నాన్న. రైట్, 180 degrees రావాలి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూద్దాం నాన్న. నెక్స్ట్ వన్ దీంట్లో చూడండి. ద యాంగిల్ హూజ్ డిగ్రీ మెజర్ ఇస్ ట్వైస్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. RMS 2018 లో అడిగాను నాన్న. 2018 లో అడిగాడు. మరి ఇక్కడ చూడండి క్వశ్చన్, మెజర్ ఈస్ ట్వైస్ ఇట్స్ సప్లిమెంటరీ. దీంట్లో ఏదో ఒక యాంగిల్ సపోజ్ 30 తీసుకున్నాం నాన్న. దీని యొక్క ట్వైస్ అంటే ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే 30 ఇంటూ 2 ఎంత? 60. 60 ప్లస్ 30 90 డిగ్రీసే అవుతుంది. 90 డిగ్రీస్ ని మనం అనేది కాంప్లిమెంటరీ అంటాం. ఏమంటాం నాన్న? కాంప్లిమెంటరీ అంటాం. కానీ సప్లిమెంటరీ అన్నాడు. సప్లిమెంటరీ అంటే ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. రైట్, అంటే 30 కాదు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ 60 తీసుకుందాం. 60 డిగ్రీస్, దీనికి ట్వైస్ ఎంత నాన్న? ఇంటూ 2. 60 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. అరే చూడండి, 60 ప్లస్ 120, 60 ప్లస్ 120 అంటే 180 డిగ్రీస్ అవుతుంది. 180 డిగ్రీస్ సప్లిమెంటరీ అవుతుంది కదా. సప్లిమెంటరీ అవుతుంది నాన్న. కాబట్టి ఆన్సర్ ఈజ్ 60 నాన్న. బాగా గుర్తుపెట్టుకోండి, ఈజ్ ట్వైస్ ఇట్ సప్లిమెంటరీ. ఏ యాంగిల్స్ యొక్క రెండు భాగాల్ని యాడ్ చేస్తే సప్లిమెంటరీ అవుతుందో దాన్ని మనం చెక్ చేసుకోవాలి. రైట్ కన్నా? రైట్. సెకండ్ క్వశ్చన్ నాన్న. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. టూ సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్స్ బై 20 degrees. ద మెజర్ ఆఫ్ స్మాలర్ యాంగిల్ విల్ బి. దీనికి ఏంటంటే నాన్న, చాలా మంది కూడా ఈ ప్రాసెస్ ని వాడతారు. ఎలా అంటే, ఒక యాంగిల్ ఎక్స్ అనుకుంటాను నాన్న, ఇంకో యాంగిల్ డిఫరెన్స్ ఎంత? 20 కాబట్టి ఇంకోటి ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. ఒకటి ఎక్స్ అయితే ఇంకోటి ఎక్స్ ప్లస్ 20 అవుతుంది. క్లియర్ కన్నా? మరి ఎక్స్ ప్లస్ 20 అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే సప్లిమెంటరీ కాబట్టి ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే కన్నా 2 ఎక్స్లు ఉన్నాయి, 2x ఈక్వల్ టు 180 డిగ్రీస్ ప్లస్ 20 ఈక్వల్ టు అవతలకి వెళ్తే -20 అవుతుంది. 2x ఈక్వల్ 180 మైనస్ 20 అంటే నానా 160 డిగ్రీస్. x ఈక్వల్ ఎంత అవుతుంది? 160/2 అవుతుంది. ఇన్ 2 లో 216 లో ఇన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 80 టైమ్స్. అంటే x ఈక్వల్ టు 80 డిగ్రీస్. ఇంకో యాంగిల్ ఎంత అనుకున్నాం? ఒకటి x అనుకున్నాం, ఇంకోటి x ప్లస్ 20 అనుకున్నాం. కాబట్టి ఇంకోటి x ప్లస్ 20 అంటున్నాడు కాబట్టి అంటే 80 ప్లస్ 20 ఎంత అవుతుందా? 80 ప్లస్ 20 100 డిగ్రీస్ అవుతుంది. వాడు అడిగింది స్మాలర్ యాంగిల్, కానీ ఇలా ఎక్స్లు తీసుకుంటే మాక్సిమం కొంతమంది పిల్లలకి ఇది అర్థం కాదు. కాబట్టి మనం ఇలా చెయ్యమన్నమాట. ఇలా చేయకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిద్దాం. మరి ఎలా చేద్దాం అంటే చూద్దాం నాన్న. ఇక్కడ చూడండి క్లియర్ గా. ఇక్కడ వచ్చేసరికి నాన్న, మనం సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ కన్నా డిఫరెన్స్ బై 20 అన్నాడు కాబట్టి 20 డిగ్రీస్ ని డిఫరెన్స్ చేద్దాం, అంటే సబ్ట్రాక్ట్ చేసి పడేద్దాం. మనకి 160 వచ్చింది. ఎన్ని యాంగిల్స్? 2 సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి
160/2 చేసేనానా. 2 160లో 80 టైమ్స్, ఆన్సర్ ఈస్ 80 degrees. కంప్లీటెడ్. ఆన్సర్ 80 degrees. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. చాలా 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 సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా మీరు ప్రాబ్లం చేయగలిగితే 100% ఆన్సర్ వస్తుంది నాన్న. రైట్, ఇలాంటి క్వశ్చన్ ని ఒక 10 ఫ్రేమ్ చేసుకోండి నాన్న. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ టూ acute angles which together form a right angle is 4:5 అన్నాను. రైట్ యాంగిల్ అంట 4:5 అంట. బేసిక్ గా మీరు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఒక రేషియోలో ఇచ్చాడంటే ఇది 4 పార్ట్స్ అనుకోవాలి, ఇది 5 పార్ట్స్ అనుకోవాలి. మొత్తం టోటల్ కలిపామనుకున్నానా 10 పార్ట్స్ అవుతుంది. సారీ, టోటల్ కలిపితే ఎన్ని పార్ట్స్ అవుతుంది నానా? 9 పార్ట్స్ అవుతుంది. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ అన్నాడా లేదా? రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి నానా 9 పార్ట్స్ ఈక్వల్ టు 90 degrees అయితే 1 పార్ట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90లో 10 టైమ్స్ అంటే 1 పార్ట్ 10 degrees అవుతుంది నానా. 1 పార్ట్ 10 degrees అయితే 4 పార్ట్స్ అంటే 4 into 10 degrees ఈజ్ టు 5 పార్ట్స్ అంటే 5 into 10 degrees. 4 into 10 అంటే 40 degrees, 5 into 10 అంటే 50 degrees. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు. డిఫరెన్స్ బిట్వీన్ దిస్ యాంగిల్స్ ఎంత నాన్న? డిఫరెన్స్ 10 degrees కన్నా. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంత అవసరం లేదు, చెయ్యొచ్చు కానీ ఇంత అవసరం లేదు నాన్న. మనకి డైరెక్ట్ గా 4 పార్ట్స్ 5 పార్ట్స్ అని అంటే ఇక్కడ నువ్వు 40 50 అంటే 90 అయిపోతుంది. డిఫరెన్స్ 10 కన్నా. ఓకే, ఇలా చేయొచ్చు నాన్న, మనం ఇలా చేయొచ్చు. ఓకే, ఆ విధంగా కూడా చేయొచ్చు. కొంచెం స్పీడ్ అంటే ఇది తెలుసుకోకుండా దాంట్లోకి వెళ్ళకూడదు. మనం ఈ కాన్సెప్ట్ ముందు తెలియాలి నాన్న. ఓకే రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్, అరే క్వశ్చన్ చూడు. ద మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ ఈస్ 3/4 ఆఫ్ ఇంటూ, ఆఫ్ అంటే ఇంటూ 60 degrees అంటున్నాం. 416లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 460లో వచ్చేసరికి నాన్న 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3/15 ఎంత? 45 degrees. ఆప్షన్ లో 45. చాలా మంది పిల్లలు, నవోదయ పిల్లలు చేసే పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏంటంటే ఇవే. ఆప్షన్ లో 45 degrees ఉందనేసి ఇమీడియట్లీగా ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అని అంటాడు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ కాదు నాన్న. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ మరి ఏం అడిగాడు? వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్? 45 కి కాంప్లిమెంటరీ యాంగిల్ అవ్వాలి అంటే ఎంత కలిపితే? కాంప్లిమెంటరీ అంటే ఏంటి? 90 degrees. 45 కి ఎంత కలిపితే 90 degrees అవుతుంది? 45 కలిపితే. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 45 degrees. బేసిక్ గా క్వశ్చన్ అర్థమయ్యేటట్టు ఇచ్చాడులే కానీ ఇది ఈ ప్రాసెస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ 30 degrees వచ్చిందనుకో, నువ్వు ఎమ్మటే ఇక్కడ 30 degrees ఉందని పెట్టేయకూడదు. అందుకనే నేను చెప్పాను ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా రైట్ నాన్న. అన్ని ఆప్షన్లు మనకి తెలిసినట్టే ఉండవు. ఇక్కడ 5th సమ్. ఎప్పుడైనా ఇలాంటి సమ్ ఇచ్చినప్పుడు మీరు గమనించండి కన్నా, పిక్చర్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది మీకు అనవసరం. పిక్చర్ ఎప్పుడైతే ప్రాబ్లంలో ఇచ్చాడో ఇక్కడ చదివి కన్ఫ్యూజ్ అవుతారు. 5th క్లాస్ వాళ్ళందరూ ఇది మొత్తం చదివి కన్ఫ్యూజ్ అవుతారు. కానీ అలా కాదు, నీకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. మీరు గమనించండి కన్నా, ఈ పార్ట్ ఉంది, ఈ పార్ట్ మొత్తం కలిపితే స్ట్రైట్ యాంగిల్ అంటాం 180 degrees. అంటే అక్కడున్న 3x ప్లస్ 25 degrees ప్లస్ x ప్లస్ 15 degrees మొత్తం యాడ్ చేస్తే 180 degrees వస్తుందంట కన్నా. రైట్ నాన్న. 3x ప్లస్ x 4x అవుతుంది. 25 ప్లస్ 15 40 అవుతుంది. ఈక్వల్ 180 degrees కన్నా. 4x ఈక్వల్ 180 degrees ప్లస్ 40 ఈక్వల్ అవతలకి వెళ్తే -40 అవుతుంది. రైట్ అమ్మా, ప్లస్ 40 ఈక్వల్ అవతలకి వెళ్తే -40 అవుతుంది. 4x ఈక్వల్ 180 మైనస్ 40 అంటే 140 నా. 140 అంటే x ఈక్వల్ 140/4 కన్నా. 14లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే x ఈక్వల్ టు మనకి 35 degrees వచ్చింది నాన్న.
ఎక్స్ ఈక్వల్ టు ఎంత నాన్న 35 degrees. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్సే నవోదయాలో అడగటం మొదలైంది. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ని కొన్ని నేను చెప్తున్నానా ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి అనేది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. రైట్, నెక్స్ట్ సిక్స్త్ సమ్ చూద్దాం. ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చన్ నానా. ఇక్కడ మీరు గమనించినట్లయితే నానా, ఇది ఎక్స్ నానా, ఇది ఎక్స్ ఇచ్చాడు, ఇది 70 degrees అని ఇచ్చాడు, ఇది 56 అని డిగ్రీస్ అని ఇచ్చాడు, 110 degrees అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు నానా మీరు చూడండి క్లియర్ గా, అంటే ఎక్స్ ప్లస్ 70 degrees ప్లస్ 56 degrees ప్లస్ 110 degrees మొత్తం ఇది సర్కిల్ కాబట్టి, అరే కన్నా చూడండి, ఇది మొత్తం సర్కిల్ కాబట్టి 360 degrees కన్నా కంప్లీట్ యాంగిల్ కింద వస్తుంది. ఎంత వస్తుందన్నా? కంప్లీట్ యాంగిల్ కింద వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎక్స్ అలానే ఉంచి ప్లస్ నాన్న 70 110 అంటే 180 ప్లస్ 56 నాన్న 180 ప్లస్ 56 వేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది కన్నా? 236 అని వస్తుంది నాన్న. 236 ఈక్వల్ టు 360 degrees. ఎక్స్ ఈక్వల్ 360 మైనస్ 236 degrees. ఎక్స్ ఈక్వల్ 360 లోంచి 236 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? 124 degrees. ఎంతనా? 124 degrees వస్తుంది. క్లియర్ కన్నా? 124 degrees. ఎక్స్ ఈక్వల్ టు 124 అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నీట్ గా రాసుకోండి కన్నా. సిక్స్త్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇంకో క్వశ్చన్. an angle is 3 times of the half of a right angle అన్నారు. ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అన్నారు నానా. an angle is 3 times of the half of a. ఇక్కడ నేను ఏవైతే అండర్లైన్ చేస్తున్నానో వాటిని మాత్రమే చూడండి. 3 times of half a right angle. రైట్, 3 times అన్నాడు కాబట్టి 3 ఇంటూ నానా మాట్లాడద్దు 3 ఇంటూ హాఫ్ అంటే హాఫ్ ఇంటూ రైట్ యాంగిల్ అంటే 90 degrees. ఓకేనా? ఇప్పుడు 290 degrees లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడాలి. 29 లో 4 times నానా, ఇంకా 10 మిగులుతుంది అంటే 45 degrees పోతుంది నానా. అంటే 3 ఇంటూ 45 degrees ఎంత నానా? 3 ఇంటూ 45 అంటే 120, 135 degrees కన్నా 135 degrees. మీరు మల్టిప్లై చేయాలి కన్నా. మీరు చిన్నపిల్లలు మల్టిప్లై చేయాల్సిందే ఖచ్చితంగా. 3 ఇంటూ 45 అంటే 135 degrees. ఆప్షన్ లో 135 degrees ఆప్షన్ బిలోనే ఉంది చూడండి. ఆప్షన్ బిలో ఉంది చూడండి. మీరు ఇమీడియట్లీ పెట్టేస్తారు. కానీ వాడు అడిగింది ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అని అడిగాడు. ఫైండ్ ఇట్ సప్లిమెంట్ అంటే సప్లిమెంటరీ అంటే మనకి తెలిసింది ఏంటి అంటే నానా, 135 degrees కి ఏది యాడ్ చేస్తే 180 degrees అవుతుంది అన్నాడు. 180 అంటే ఏంటి? సప్లిమెంట్ నాన్న, గుర్తుపెట్టుకున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ని మీకు ఇస్తున్నాను. పోయిన సంవత్సరం నుంచే యాంగిల్స్ అనే దాన్ని యాడ్ చేశాడు. ఆ యాంగిల్స్ దాని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు. సైనిక్ క్వశ్చన్లు ప్రీవియస్ క్వశ్చన్లు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకున్నాను. చాలా చాలా యూస్ఫుల్ క్వశ్చన్స్ ఇవి. రైట్ నానా, ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేయొచ్చు? 180కి 135కి 45 degrees. 45 degrees ని యాడ్ చేస్తే 180 degrees అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఇది రాంగ్ ఆన్సర్ కన్నా. ఓకేనా? 45 degrees. చాలా క్వశ్చన్లు పిల్లలు ఇలానే మిస్టేక్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 8th సమ్ చూడండి. 8th సమ్ కూడా సేమ్ అలానే, కానీ ఇక్కడ కొంచెం చూడండి. ఇన్ ద ఫిగర్ గివెన్ ద మెజర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి నానా ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ గురించి ఇచ్చాడు. ఒకటి 47 degrees, ఇంకోటి ఎక్స్ డిగ్రీస్, ఇంకోటి 56 degrees అని ఇచ్చాడు. ఈ పార్ట్ మొత్తం యాడ్ చేస్తే స్ట్రైట్ యాంగిల్ నానా 180 degrees అవుతుంది. ముందు అది తెలుసుకోవాలి మీరు. 180 degrees అవుతుంది కన్నా. ఈ 180 degrees అయితే ఎక్స్ ప్లస్ 56 ప్లస్ 47 యాడ్ చేసుకున్నానా, 56 47 నానా 13 నానా ఎంత? 103.
ఈక్వల్ 180 డిగ్రీస్ కన్నా, అంటే ఎక్స్ ఈక్వల్ 180లో నుంచి 103ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది కన్నా? 7 వస్తుంది. ఇక్కడ 7 వస్తుంది. ఎన్ని డిగ్రీస్? 77. సి, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద సప్లిమెంట్ ఆఫ్, చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ద సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు దీని గురించి వింటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. రైట్? ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడు ఇంగ్లీష్ క్వశ్చన్ ని రైట్ నుంచి లెఫ్ట్ కు చూసుకోవాలి. ఓకే, 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు స్టార్టింగ్. 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్ కాబట్టి 2/3 ఇంటూ రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఫస్ట్ ఇది రాస్తున్నా. 390 డిగ్రీస్ లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. 230 ఎంతనా? 60 డిగ్రీస్ కన్నా. 230 ఎంత కన్నా? 60 డిగ్రీస్. రైట్, అయిపోయింది. అది 60 డిగ్రీస్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్ 60 డిగ్రీస్, కాంప్లిమెంట్ ఆఫ్ 60 డిగ్రీస్. రివర్స్ రావాలన్నా, కాంప్లిమెంట్ ఆఫ్ 60 డిగ్రీస్. అరే కన్నా మీకు చెప్పాను, కాంప్లిమెంట్ ఆఫ్ 16 డిగ్రీస్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ అంటే 90 అవ్వాలి. 90 అవ్వాలంటే 60 డిగ్రీస్ కి కాంప్లిమెంట్ వచ్చేసరికి 30 డిగ్రీస్ నాన్న. ఎంతనా? 30 డిగ్రీస్ నాన్న. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాను. మళ్ళీ ఏమని అడుగుతున్నాడు? సప్లిమెంట్ ఆఫ్ అని అంటున్నాడు. చూడండి, సప్లిమెంట్ ఆఫ్ అన్నాడు. మళ్ళీ చూడండి, సప్లిమెంట్ ఆఫ్ 30 డిగ్రీస్. మరి సప్లిమెంట్ ఆఫ్ 30 డిగ్రీస్ అంటే 30 ప్లస్ బాక్స్ యాడ్ చేస్తే సప్లిమెంట్ అంటే 180 రావాలి. ఓకేనా? 180 రావాలి అంటే 115 యాడ్ చేస్తేనే కదా నాన్న 180 వచ్చేది. ఏమా? 150 డిగ్రీస్ యాడ్ చేస్తేనే 180 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. మళ్ళీ చెప్తాను ఒకసారి, కావాలి అంటే వినండి. ఓకేనా? ఇబ్బంది ఏమీ లేదు. అరే ఇప్పుడు 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అన్నాడు, 90 డిగ్రీస్. 2/3 ఇంటూ 90 అంటే 60 వచ్చింది. దీనికి మళ్ళీ ఏమంటున్నాడు? సప్లిమెంట్ ఆఫ్ అన్నాడు. సప్లిమెంట్ ఆఫ్ 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ అంటే నాన్న 60 డిగ్రీస్ కి ఎంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది? ఎంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అవుతుంది? ఎంత నాన్న? 30 డిగ్రీస్ యాడ్ చేస్తే. ఈ 30 డిగ్రీస్ అనే దానికి మళ్ళీ చూడండి, సప్లిమెంట్ సారీ నాన్న, కాంప్లిమెంట్ నాన్న, సారీ నాన్న, కాంప్లిమెంట్ కన్నా ఇది. ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ సప్లిమెంట్ ఆఫ్ ఇది కాంప్లిమెంట్ కన్నా కాంప్లిమెంట్ గుర్తుపెట్టుకోండి. సప్లిమెంట్ ఆఫ్ 30 డిగ్రీస్ అన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 30 ప్లస్ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్ లో యాడ్ చేస్తే 180 డిగ్రీస్ రావాలి. 180 రావాలి అంటే దీనికి 150 డిగ్రీస్ యాడ్ చేయాలి. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ నా. కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా చెప్పిన దాన్ని చెప్పినట్టుగా విని మీరు నోట్స్ రాసుకుంటే ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ మీకు వస్తుంది నాన్న. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడండి, నోట్స్ రాసుకోండి. కొన్ని బేసిక్స్ ముందు మీరు నేర్చుకుంటేనే నా క్లాసెస్ అనేవి అర్థమవుతాయి. తెలుగు మీడియంలోనే చెప్తున్నాను, తెలుగులోనే చెప్తున్నాను. ఓకే, క్వశ్చన్ ఫ్రేమింగ్ మాత్రం కొంచెం ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని మీరు గమనించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మరొక 10 క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ, టాటా.